ఇవనండి ఇవాళ రెసిపీ పుల్లకంద అంటారు. ఇది చిన్న ముక్కలు కోసి ఇలా సాల్ట్ నీళ్ళలో కడుక్కోవాలండి. బాగా కడిగితే మంచిగా నీట్గా అవుతాయి. చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఫ్రై ఇది పుల్లకంద ఫ్రై. ఇలా నీళ్లు కొన్ని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా నీళ్లు వేడెక్కాక ఇవి ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలండి. ఉడకాలి. ముక్క ఉడికే వరకు చూడాలి. ఇలా ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఎక్కాక ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, చిల్లుతుంది, కరివేపాకు, మిరపకాయలు, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి. ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. కారము, కొద్దిగా ధనియాల పొడి అండి. ఉడికిన ముక్కలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. మంచిదండి. కొద్దిగా మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పుల్లకంద ఫ్రై రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా అందరు ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.